అవును కానీ ఏటెల సారు మీరు మీ టార్గెట్ ఎంత పెట్టుకున్నారు? నెలకు 3000 కోట్లు కదా? సరే గీ అన్ని మీకు ఎన్ని రోజులు కావాలి? ఒకటే రోజులో 3000 కోట్లు వస్తే మీకేమన్నా అభ్యంతరమా? అభ్యంతరం ఏం లేదు కదా. రైట్, మరి మీరైతే ప్లాన్ రెడీ చేసుకొని పెట్టుకున్నారు కదా. రైట్, మనోళ్ళు కూడా జేబులో పైసలు పెట్టుకొని తయారు ఉన్నారు. ముందట్టున్న తావుడు పండుగ నాడు పిక పిక మీ గల్ల పెట్టె నిండకపోతే గప్పు నన్ను అడుగుండ్రి. సావిత్రి మొన్నేమో అన్నవని, సరేనా? 31st దావత్ కు అంత తయారైతుండ్రా. తినుడు తాగుడు ఎగురుడు, అబ్బో ఆ కథనే అలాగుంటది. మీ పొట్టకు ఎంజాయ్ కి పెట్టే ఖర్చు కాకుండా ఇంకిన్ని పైసలు జమ చేసుకోండి. ఎందుకంటే 31st దావత్ కు ట్యాక్స్ వేస్తుంది సర్కార్. ఇండ్ల కాడ గల్లీల పొంట వేసుకుంటే ఏం కాదు, కానీ కలరు లైట్ల కింద మైకులు పెట్టేగ్రేటోళ్ళ తాన ట్యాక్స్ వసూలు చేస్తారట. హోటళ్ళు రెస్టారెంట్లు పబ్బులు బొబ్బుల మీద పడుతుంది ట్యాక్స్. కానీ వాళ్ళు ఊకుంటారా? పొయ్యేటోళ్ళ జేబులకే తూట్లు పెడతారు. 200 బిర్యానీకి ఇంకో 20-30 ఎక్కువ తీసుకుంటారు. ఎంజాయ్లు ఉన్నప్పుడు 100 అడిగితే ఇంకో 50 ఎక్కువిచ్చేటోళ్ళం. గిదో లెక్కనా అనుకుంటే బయట పార్టీలో పోండ్రి. లేదంటే ఇంట్లోనే ఇంత చికెనో మటనో తెచ్చుకొని పలావ్ బువ్వు వండుకొని తినుండ్రి.